పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నేనే నమ్మితిని నా దేవా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఆరాధన ఎలోహీం, ఆరాధన అడోనాయ్, ఆరాధన యేషువా, ఆరాధన ఎల్షడాయ్, ఆరాధన ఎలోహీం, ఆరాధన అడోనాయ్, ఆరాధన యేషువా, ఆరాధన ఎల్షడాయ్, ఆరాధన ఎలోహీం, ఆరాధన అడోనాయ్, ఆరాధన యేషువా, ఆరాధన. వాక్యం కొరకు ఒకరు ప్రార్థించండి. జీవితాన్ని మీరే మేము తీసుకున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించినగాక. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ప్రార్థన చేసుకుందాం. తరలించి పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి దైవగల దేవా, నీకు స్తోత్రాలు. ఈ పగటికాల సమయంలో మరొకసారి ఈ పాదాలు పట్టుకుని ప్రారంభిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ వర్తమానం చూస్తూ వింటున్న మీ ప్రియబిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృపతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ
మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. ఈ మొదటి కాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని అనేక సందర్భాల్లో శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు. ఆమేన్. మనం ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఉంటామో, దేవుని మాటకు లోబడకుండా ఉంటామో, ఆటోమేటిక్గా దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడో అప్పుడు దయ్యం మన దగ్గరికి అటాక్ చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సము ఎదుట తమ తలల మీద ధూళి పోసుకొనుచు. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నాయకుడుగా యెహోషువని ఇచ్చాడు. ఆమేన్. ఇది చెప్పాలి. యెహోషువ ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చాడో, ఆమేన్, మోషే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడో యెహోషువ కూడా అలాగే నడిపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు దేవుని ప్రజలకు తోడై ఉండాలంటే దేవుని ప్రజలు ఎలా ఉండాలి? ఆమేన్. త్రాగుబోతులకి దేవుడు తోడై ఉంటాడా? త్రాగుబోతులకి నువ్వు బాగా తాగే నేను చుట్టూ ఉంటా అంటాడా? పేకాట వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా? పేకాట పోనీ వ్యభిచారులకి దేవుడు తోడుగా ఉంటాడా? చెప్పలేమంటే ఉండడు. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుని ప్రజలు దేవుని మాటకు లోబడకపోతే దేవుడు అనేక సందర్భాల్లో వాళ్ళని విడిచిపెట్టాడు. తద్వారా రోగాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు వారి వారి జీవితాల్లో ఎదురయ్యాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ దేవుని ప్రజలకు చూడండి, ఒక్కోసారి మన జీవితాల్లో మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబులు భలే వస్తాయి. ఒక్కోసారి చిన్న సమస్య కొరకు, పెద్ద సమస్యల కొరకు ప్రార్థన చేసినప్పుడు జవాబు బాగా వస్తుంది. చిన్న సమస్యల కొరకు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాదు. ఏంటి సంగతి అంటే, మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే, నీ కుటుంబం నాశనానికి వెళ్తుందంటే, నీ కుటుంబంలో రోగాలు, వ్యాధులు, అసమాధానం నీ జీవితంలో ఏలుబడి చేస్తుందంటే ఎక్కడో నువ్వు రాంగ్ స్టెప్ వేసావని అర్థం. ఎట్లా చెప్పాలా? ఎక్కడో నువ్వు రాంగ్ స్టెప్, నువ్వు కరెక్ట్ వేలో లేవని అర్థం.
నువ్వు కరెక్ట్ వేలో ఎప్పుడైతే ఉంటావో ఆటోమేటిక్గా నీ జీవితంలో దేవుడు రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము దేవుడు సమకూర్చి జరిగించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఆయన మాట ప్రేమించడం అంటే ఏంటి? ఆయన మాట వింటేనే. ఆయన మాట ఎవరైతే వింటారో వారి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇజ్రాయేలీయులు దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాట వినకపోతే నాయకుడైనటువంటి యెహోషువ ఏం చేస్తాడంట? తన బట్టలు చింపుకొని ఇజ్రాయేలీయుల పెద్దలు సాయంకాలం వరకు దేవుని ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని సమాజము కొరకు విజ్ఞాపన చేస్తున్న నేడు సంఘము కొరకు విజ్ఞాపన చేసే దేవుని సేవకులు లేవాలి. సంఘ క్షేమమే ప్రాణం అనుకునేటువంటి దేవుని సేవకులు మనకుంటే ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘ క్షేమమే తమ ప్రాణములు అనుకునేటువంటి సేవకులు. దేవునికి స్తోత్రం. యెహోషువ అటువంటి వాడే. యెహోషువ అటువంటి బలమైనటువంటి నాయకుడు. అందుకే ఏం చేస్తాడు? అయ్యో ప్రభువా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో 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 అయ్యో, ఈ ప్రజలంతా భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు. యెహోవా మమ్మల్ని నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనుడిని యోర్దాను, అసలు యోర్దాన్లోనే చంపితే పోయేదిగా, ఎందుకు యోర్దాను దాటించావు? ప్రైజ్ ది లార్డ్. తర్వాత అంటాడు, మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించుము, ఇజ్రాయేలీయులు తమ శత్రువులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? చూడండి, దేవుని ప్రజలకు అవమానం కలిగితే, దేవుని ప్రజలకు సమస్య వస్తే, దేవుని ప్రజలకు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుని సేవకుడుగా ఎంత బాధపడుతున్నాడు. దేవుని ప్రజలు దేవుని మాటకు లోబడకపోతే వారికి వచ్చేటువంటి శ్రమల విషయంలో, వాళ్ళకి వచ్చేటువంటి కష్టముల విషయంలో దేవుడు ఒక దేవుని సేవకునిగా ఎంత బాధపడుతున్నాడు. నేడు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి సేవకులు కూడా అలాగుంటే మేలు. ప్రైజ్ ది లార్డ్. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిండలా ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ఎట్లా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఎందుకు యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెరికోలో దేవుడు జయాన్ని ఇచ్చాడు? ఆమె చెప్తాను. తర్వాత చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్తే ఆ చిన్న పట్టణం వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలను తరిగి కొట్టారు. కారణం ఏంటి? దేవుని సంధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చాడు రంగం మీదకి. దేవుడు అంటాడు, చేసిన వరకు చాలు లేకలే అన్నాడు. అర్థమవుతుందా? పాపం చేసి నేను పాపం చేసి గంటసేపు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? పాపం చేసి నేను భక్తుడిని, నేను భక్తురాలని భక్తి మాటలు చెబితే నీ సంగతి దేవుడికి తెలుసులే. ఆయన అంటాడు, చాలు లేవి నీ వేషం కొంచెం ఆగితే బాగుంటుంది అంటాడు. అంతేనా? పాపిష్టి కార్యాలు చేస్తూ నేను భక్తుడిని, భక్తురాలని, యథార్థవంతురాలని, నేను యథార్థవంతుడిని, అసలు మా ఇంటి పక్కన ఎవరు ఉండాలని చూడండి, నా యక్షులు చెప్పుకుంటానంటే దేవుడు అంటాడు కొంచెం ఆగితే బాగుంటుంది అంటాడు. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసి
పాపము ద్వారా ఒక బిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రం. వాడికి రోగం వచ్చింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. వాడు ఏమన్నా సార్లంగా పుట్టినాడా? అక్రమంగా పుట్టినాడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని క్షమిస్తాడు. మీరు పోరాడాల్సింది రోగితో కాదు, ఎంత వ్యాధితో. రోజు ఫోన్ ఎత్తితే ఏ మాటలు కదా. యేసయ్య కూడా, వింటున్నారా? దేవునికి స్తోత్రం. యేసయ్య కూడా పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు. బట్ దేవుని పిల్లలమైన మనం పాపాన్ని ప్రేమించాలి, పాపిని అసహించుకోవాలి కదా. మరేం చేయాలి? పాపాన్ని అసహించుకోవాలి, పాపిని ప్రేమించాలి. ఎందుకంటే పాపుల కొరకు ఆయన రక్తాన్ని గార్చాడు, పాపుల కొరకు ప్రాణం తెచ్చాడు. మనకు అపరాధులము పాపులమై ఉండగా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను బ్రతికించును. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారుగా ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు మనలను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అయ్యగారు పాపం చేసి పాపం ద్వారా ఒక బిడ్డను కానీ ఆ బిడ్డకు రోగం అంతే వాడి కోసం 3 రోజులు ప్రార్థన చేసాడు, ఉపవాస ప్రార్థన. పిల్లగాడు చచ్చాడు. దావీదు ప్రార్థన పనిచేయదా? నువ్వు పాపంలో ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పనిచేయదు. ఆలకిష్టం పక్కన పెట్టు, కప్పు దాటి కూడా పైకి పోదు. ప్రైజ్ ది లార్డ్. పాపి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రతి ఓడు నేను భక్తునంటాడు, నేను యథార్థవంతునంటాడు, నేను నీతిపరుడు అంటాడు. ప్రతి ఒక్కరిని ఎవడు చూసినా అసలు వీళ్ళకి మనస్సాక్షి అనేది ఉండదా? నీకు మనస్సాక్షి ఉండదా? అసలు దాన్ని అన్వేషికున్నావా? తేడా పోయింది శుభ్రంగా. మనస్సాక్షి అనేది నీ గనక ఉంటే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావో మంచి పనులు చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. నీకంటే అసలు ఆ మనస్సాక్షి అనేది అన్వేషికున్నోడికి ఏముంటుంది? ఆ మనస్సాక్షి అనేది అన్వేషికున్న వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ మోదినట్టే ఉంటుంది. పైకి నేను భక్తుని అంటాడు, నేను యథార్థవంతుడు అంటాడు. అసలు నేను లోకంలో సామెతం చూసారా? వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. మానవ బుద్ధి ఏంటంటే పాపిని నేను అని ఒప్పుకోరు. అసలు నేను కాదు పాపిని, ఆడు పాపి అంటారు, ఆమె పాపి అంటారు. మనిషి ఎప్పుడు కూడా తన పాపాన్ని, తన రోత జీవితాన్ని ఒప్పుకోరు, మార్చుకోరు. ఏ వ్యక్తులైతే మార్చుకుంటారో, ఏ వ్యక్తులైతే తగ్గించుకుంటారో, ఏ వ్యక్తులైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటారో వారు బ్లెస్ అవుతారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? 3 రోజులు ఉపవాసం ఉండి ఆ పిల్లవాడు చచ్చిపోతే ఇక లేచి ఎవడు చెప్పకుండా లేచి పల్లెనోడు అన్నం పెట్టుకొని తింటున్నారు కూర్చొని. ఈలోపు వాళ్ళు వచ్చారు, సైనికులు వచ్చారు. ఏందండి దావీదు గారు 3 రోజులు ఉపవాసం ఉన్నావు, ఇప్పుడేం తింటున్నామంటే అంటాడు, అరే వాడి గాడికి మనం పోవాల్సిందే కానీ మన దగ్గరికి వాడు వస్తారంటారా? అర్థమవుతుందా? అంటే దావీదుకి అర్థమైపోయింది, నేను పాపిష్టోడిని, నేను పాపిష్టి కార్యాలు చేశా, అందుకే ఆ బిడ్డ పుట్టాడు, పాపిష్టి కార్యాలను బట్టి ఆ బిడ్డ పుట్టాడు, కాబట్టి ఆ బిడ్డ దేవుడు బ్రతకనీయుడు అట్లాంటి బిడ్డలని చెప్పేసి దావీదుకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తే, పాపం
యెహోషువకి ఏం తెలుసు పాపం, నాయకుడికి ఏం తెలుసు, పాస్టర్ గారికి ఏం తెలుసు? అసలు ఎందుకు వచ్చింది ప్రభా ఈ కీడు, ఎందుకు వచ్చింది ప్రభా ఈ నాశనం, ఎందుకు వచ్చింది ఇదని చెప్పి దొల్లాడుతా తల మీద ధూళి పోసుకుంటా ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చాడంటే ఇక జాలే లే అన్నాడంట. చేసిన వరకు జాలే ప్రార్థన, ఇక లే అన్నాడంట. 10వ వచనం చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్మో, అర్థమవుతుందా? లేవాలా, పాపిష్టి గుంపుల మధ్యలో కూర్చున్నావేమో, లేవాలా. నీచమైన కార్యాలు చేసే వాళ్ళతో సావాసం చేస్తున్నావేమో, అక్కడ నుంచి లేవాలా. టీవీ కాడ ఉన్నావో, సినిమా కాడ ఉన్నావో, లేదా ఎక్కడున్నావో లోక సంబంధమైన కార్యాలలో జీవిస్తున్నావేమో, అక్కడి నుంచి నువ్వు లేవాలా. నువ్వు లేస్తే అద్భుతం జరుగుతుంది. లేవకుండా అక్కడే కూర్చుంటావా, నీ బతుకంతా ఇక అంతే, నీ పాపిష్టి జీవితం అంతా అంతే, నీ రోత బ్రతుకంతా అంతే. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపిష్టి గుంపు దగ్గర నుంచి, అవిశ్వాసుల గుంపులో నుంచి, లోకస్తుల దగ్గర నుంచి నువ్వు లేవాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనములో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కొట్టప్పుడు గట్టిగా, దేవుని మహిమ నీ మీదకి రావాలంటే, దేవుని వెలుగు నీ మీదకి రావాలంటే, హల్లెలూయా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీలో నుండి పోవాలి. ఒక మాటలో చెప్పాలంటే చావాలి, చచ్చిపోవాలి. పాపముల విషయమై చచ్చిపోవాలి, పరిశుద్ధత విషయమై తిరిగి లేవాలి. అందుకే పౌలు భక్తులు చెప్పిన మాట, మునుపు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఇప్పుడు క్రీస్తు మనలను బ్రతికించెను. ఆమేన్. కాబట్టి జీవము కలిగినటువంటి దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, యెహోషువతో మాట్లాడుతున్నాడు, లెమ్మో, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇజ్రాయేలీలు పాపం చేశారు. ఈరోజు ఇజ్రాయేల్ కాడ నుంచి ఇప్పుడు దాకా పాపం 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 పెరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మరు ప్రజలు, దేవుణ్ణి నమ్మరు, దేవుడు పంపిన ప్రవక్తల్ని నమ్మరు. ఆమేన్. వీళ్ళు ఎవరు నమ్ముతారంటే శవపేటకి ఇచ్చే వాళ్ళు నమ్ముతారు. చచ్చిపోయినాక శవపేటకి వెళ్తుంటారు. శవపేట బతుకుండాక బర్త్డేలు చేసుకునే వాళ్ళకి కేకులు ఎత్తుంటారే, వాళ్ళని నమ్ముతారు. ఆమె చెప్పలేదు. ఆ మీటింగ్లు కూడా ఖర్చీపులు అమ్ముకుంటూ ఉంటారు, 100 డబ్బాల ఖర్చీపులు, వాళ్ళని నమ్ముతారు. నిజ వర్తమానం బోధించేటువంటి సేవకుల్ని, వాక్యము కొరకు బ్రతికేటువంటి సేవకుల్ని ఈ కాలం, ఆ కాలంలో ఉన్న ఆ జనం నమ్మల, ఈ కాలంలో ఉన్న ఈ జనం నమ్మల. అందుకే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చారు, ఈ కాలంలో కూడా నిజ వర్తమానాన్ని నమ్మని వాళ్ళందరూ చస్తారు. ఆమె చెప్పండి. అదేంటది? మరణం, నాశనం. మరణము తప్పించుట యెహోవా వశం అన్నాడు. ఏ మరణం? అందరికి వచ్చే మరణం కాదు. అర్థమైందా? ఏ మరణం అది? నేను కూడా అనుకున్నా ఈ మామూలు మరణం ఏమో తప్పించుట యెహోవా వశం అంటే, మొన్న నేను శ్రావణ పాస్టర్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు దాని విషయమై వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఏమని క్లారిటీ ఇచ్చాడంటే, మరణం అంటే అందరు ఈ మరణం అనుకుంటున్నారు, ఈ మరణం కాదు, అది 2వ మరణము. అది అగ్నిగుండాన్ని తప్పించుకునే మరణం.
ప్రైజ్ ది లార్డ్. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకాన్ని తప్పించుకోవటం. గుర్తుపెట్టుకో, భూమి మీద నువ్వు బతికేది కొద్ది కాలమే. చచ్చినాక అస్సలు ఉంది, అస్సలు జీవితం చచ్చినాక ఉందే పరలోకమా నరకమా. ఆమేన్. దేవునికి స్తోత్రం. భూమి మీద నీ పాపిష్టి కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే నీ కొరకు నిత్యత్వము కాచుకొని ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ పాపిష్టి జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు అదే విధానంలో వెళ్ళిపోతున్నావో నీ జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. ఈరోజు వాటి కొరకు వీటి కొరకు ప్రజలు ఏం పరిగెత్తినా పరిగెత్తున్నారు. గుండె లబ్ డబ్బును కొట్టుకోవటానికి బదులు డబ్బు డబ్బు డబ్బును కొట్టుకుంటుంది. తినటానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, కట్టుకోవటానికి ఇచ్చాడు. చాలవా? ఆహా, చాలు చాలు చాలు, అయ్యే వాటికి చాలు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా మన మా ముసలమ్మ చచ్చిపోయింది, అన్ని మందికి పెట్టింది. నెల నెల 3,000 రూపాయలు డబ్బులు ఇస్తుంటే గవర్నమెంట్ 3,000 ఇస్తుందో 2,250 ఇస్తుందో మొత్తం మీద అన్ని మందికి పెట్టింది. ఏమీ లేనటువంటి స్థితి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అనే వాక్యం చెప్తుంది. నీ కష్టార్జితం హాస్పిటల్కి, నీ కష్టార్జితం లోక సంబంధమైన కార్యాలకి, వీటి ద్వారా ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉందా? దేవునికి స్తోత్రం. లేదు. నువ్వు చచ్చేటప్పుడు నీ ముఖాన నువ్వు కట్టిన పొట్టిచీరలు కూడా ఒకటి కూడా వేయరు. అర్థమవుతుందా? నేను పొట్టిచీర కట్టాను అన్న 5,000 తెచ్చి 5,000 రూపాయలు పొట్టిచీర నువ్వు చచ్చినాక సమాధి పెట్టేస్తారా? నువ్వు అనుకుంటామే అమ్మ. తెల్లగొడ్డవాడు వంకొచ్చేసి తొందరగా ఎండ లేట్ అవుతుంది, అవతల ఊర్లకు పోవాలంటారు జనం అంటారు. దశలో ఏది నీ వెంట రాదు. నీ డబ్బు రాదు, నీ ఇల్లు రాదు, నీ బంగ్లా రాదు, నీ కారు రాదు, నీ బంగారం రాదు. 20 చెవులు బంగారం అంట. ఎంత? ఇప్పటికి 20 చెవులు చేయించిందంటే ఇంకో 10 చెవులు చేపిస్తే 30 వేషంకి అయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోనీ ఒక తాడన్న వెంట ఎత్తున వేస్తారా? 3 చెవులు తాడు సమాధి పెట్టి పగిలిపోతే తెల్లారాలకి. అర్థమవుతుందా? సమాధిలో ఒకవేళ 3 చెవులు వేసి ఉంటే నిన్ను పడేస్తే ఆమె చెప్పండి, పెట్టెలో పెట్టి వేస్తే తెల్లారాలకి పెట్టే తవ్వబడి ఉంటుంది, సమాధి తవ్వబడి ఉంటుంది. అర్ధరాత్రులు సమాధుల్లో పేకాటలాడే వాళ్ళకి సమాధి పెట్టి తవ్వడం పెద్ద లెక్క. ఆమె చెబుతారా? 2 చేతులు పైకెత్తి. దేవునికి స్తోత్రం. ఏది నీ వెంట రాదు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, 20 చెవులు బంగారం, 30 చెవులు బంగారం, 50 చెవులు బంగారం సంపాదించుకుని అన్న చూడు, నా హెచ్చులు చూడు అలా క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. ఎవరినే? క్రీస్తున్నాడు నీ జీవితంలో ఉన్నాడు అనుకుని మోసం చేసుకుంటున్నావా? నీ క్రియలు దేవునికి తెలుసు కదా, నీ స్థితిగతులు దేవునికి తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఎత్తుగా 2 చేతులు పైకి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము చెప్పాలా? నష్టంగా ఎంచుకున్నానంటూ క్రీస్తును సంపాదించుకున్నాను. మీరు క్రీస్తును సంపాదించుకున్నారా? డబ్బులు సంపాదించుకున్నారా? బంగారం సంపాదించుకున్నారా? వెలగల వస్త్రాలు సంపాదించుకున్నారా? ఏం సంపాదించుకున్నారు?
ఏ టైంలో ప్రభు వచ్చినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? కొంచెం టైం కావాలంటున్నావా? ఈ మధ్యకాలం ఒక పాట వచ్చింది, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఇంకొంచెం పెంచయ్య నా ఆయుష్కాలను పాడుకుంటున్నా. ఆయన ఎవరు పాడు, ఇంకొంచెం నా బతుకు ఇంకా సరిగా లేదు, నా స్థితిగతులు సరిగా లేవు, ఎండిపోయి చెట్టులాగా ఉన్నాను, ఒక్క ఫలం లేదు నా బతుకులో అని ఆయన పాట పాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎంతకాలం ఉన్నా కానీ ఇంకా లెక్కించి నేర్పు, నా పాపాలు నేను కడుక్కోవాలా, ఇంకా జీవితకాలం పాపాలు కడుక్కున్నా ఉంటాం. జీవితకాలం పాపాలు కడుక్కుంటూనే ఉంటాం. పాపాలు క్షమించబడేది ఒకసారే. పొద్దుగూకులు దేవుడు క్షమించుతా ఉండడు. ప్రైజ్ ది లార్డ్ అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరారు. దేవుని వాక్యాన్ని మీరారు, వాక్య పద్ధతులు మీరారు, ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. విశ్వాస జీవితంలో మనము ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఒక్కటే ప్రాముఖ్యం, ఆయన ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమించే వ్యక్తులుగా రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆయన ప్రేమించే వాళ్ళకంట సమస్తము దేవుడే సమకూడి జరిగిస్తాడు. మరి ద్వేషించే వాళ్ళని 3-4 తరాల వరకు తండ్రుల దోషం బిడ్డ మీదకి వస్తుందండి. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటాడు, వారు నా నిబంధనను మీరారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని. శపితమైంది మన ఇంట్లో ఏమన్నా శపితమైనవి ఉన్నాయా? శపించబడినవి ఏమన్నా ఉన్నాయా మన ఇంట్లో? కొంతమందికి ఎంత చెప్పినా సిగ్గుండదు. ఆ టీవీలో వచ్చే చెత్తాచెదారం సీరియళ్ళు సినిమాలు మనం చూడకూడదంటే వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు వాళ్ళకి. ఎందుకని ఎక్కట్లా? చాలామంది జీవితాల్లో దయ్యాలు ఎందుకు పడుతున్నారు? చాలామందికి దయ్యాలు ఎందుకు పడుతున్నాయి చెప్పండి? ఇంట్లో పరిశుద్ధత లేదు, ఒంట్లో పరిశుద్ధత లేదు. ఇంట్లో పరిశుద్ధత ఉండాలా, ఒంట్లో పరిశుద్ధత ఉండాలా? ఎందుకు? మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. అపవిత్రాత్మ నీ దగ్గరకు వస్తుందంటే సంథింగ్ రాంగ్. నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రార్థన జీవితం లేదు. సమస్యలు నీ జీవితంలోకి వస్తున్నాయంటే ప్రార్థన లేదు. శ్రమలు నీ జీవితంలో వస్తున్నాయంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోవటాన్ని బట్టే అన్నీ నీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించే వ్యక్తిగా ఉంటావో, స్తుతించే వ్యక్తిగా ఉంటావో, నీ ఇంట్లో ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. ఒకసారి నేను తొలి దినాల్లో సేవ చేసే కొత్తలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి రమ్మంటే పోతున్నా. మన ప్రార్థనల ఇళ్ళ మీద వెళ్తుంటే ఒక ఇంట్లో నుంచి పాట వినబడుతుంది. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మని పెట్టు ఉంది, పెట్ట మనసులో ఏముంది. మన ప్రార్థనలు ఇల్లేనండి. ఎవరిల్లు? మన ప్రార్థనలు ఇల్లే. నేను చూసి వాక్యాన్ని గుర్తు చేసుకున్నా. ఏమనంటే, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాలి కదా. ఇప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా ప్రభువుకు స్తోత్రాలు చెబుతున్నావు అనుకో, పాలు తెస్తున్నావు, పాలు ఏంటిది? పాలు తెస్తా ప్రభువుకు స్తోత్రాలు చెబుతా. యెహోవా నా అనుకో,
లీటర్ ఇచ్చేది 2 లీటర్లు ఎత్తుంది. నువ్వు గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుందంటే ఒక తను తగ్గుతుంది. పట్టుకోమని పెట్టడానికి అది బట్టి కంటవే. అప్పుడు ఒక్కటే మూతి మీద తనుద్ది, పళ్ళు 2 రాలితే 2 పళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె చెప్పలేదు. రైజులో ఒక ఆమె టీవీ ఏమో వరండాలో ఉంది, ఈమెమో వంట చేస్తుంది. అదేదో కర్పూర దీపమో కార్తీక దీపమో చూస్తుంది. తేప కోసరాటం తొలి చూడటం సీను పోతుందండి. సీను పోతా ఉంటే ఈలోపు తాలింపు మాడింది. ఉప్పు ఎక్కువ పప్పు ఎక్కువ అయింది. మొత్తం మీద తినేటప్పుడు అయ్యగారు పెళ్లి చేశాడు మళ్ళీ ఆమెకి. నీ ధ్యాస సీరియల్ మీద ఉన్న ధ్యాస కూర మీద చేస్తే అంత బాగుంటుంది. నీ ధ్యాస సీరియల్ మీద ఉన్న ధ్యాస ప్రభు మీద ఉంటే ఎందుకు నీ బ్రతుకు శాపంగా మార్చబడుతుంది? ఆమె తప్పేదో జరిగిపోయింది, తప్పుడు కార్యాలు చేసాం, అయిపోయింది. ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం. బాప్తిసం ఇచ్చేటప్పుడు మెడ ఏం ఊపినావు. ఆ జరాబీ ఊపిద్దే జరాబీ. బాప్తిసం ఇచ్చే ప్రార్థనకు వస్తావా? ఆదివారం ప్రార్థనకు వస్తావా? ప్రభరాత్రి భోజనం పాలిపంపులు పొందుతావా? మెడక ఏం ఊపినాను మేక ఊపినట్టు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన దశభాగం ఇస్తావా? ఇస్తా. మెడకాయ ఊపటం మళ్ళీ తిరిగి చూసి చెప్పలేదు. ఈ మధ్య లైవ్లు వచ్చినాయి, ఫేస్బుక్ లైవ్లు. ఏం పోతాంలే ప్రార్థనకి, లైవ్ పెట్టుకుంటే ఫోన్ పెట్టుకుంటా సీరియల్స్ అంతా కూడా వాక్యం చూసుకోవచ్చు కదా. టీవీలో సీరియల్ వస్తుంటుంది, ఫోన్లో లైవ్ వస్తుంటుంది. ఇంకేముంది మనకి? అర్థం చేసుకుంటారా? దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది, దేవుని సన్నిధిలో జీవం ఉంటుంది. ఈ లైవ్ ఎవరికంటే పని పాట లేకుండా ఇంట్లోకాడ కూర్చొని సీరియల్ చూసేవాళ్ళు కాదు, వాళ్ళకి కాదు. ఎక్కడో విదేశాల్లో ఉంటారు, వాళ్ళకి రావడానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు చూడటం కొరకు లైవ్. అర్థమైందా? కాలు బాగా చాపుకొని చక్రాలు పప్పు చెక్క తినుకుంటా అటు ఇటు తిరుగుకుంటా లైవ్ చూడటానికి కాదు లైవ్ పెట్టేది. అర్థం చేసుకుంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నీకు రాలేకపోతే మంచాన పడి ఉంటావు, చూసావా? మంచాన పడి కాలు చేతులు తిరిగి అప్పుడు నీకు లైవ్ కావాలా? రాలేని పరిస్థితి కదా. మరి కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి, ఏం రోగం? లైవ్ చూస్తున్నాం అట్లంటే ఆపుతారేమో. బామ్మ తిడతాను లేని పోయింది, ఎందుకు వచ్చింది బాధ అంటారు. రావడానికి నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా. ఆమె చెప్పలేదు గట్టిగా. రాలేని వాళ్ళకి లైవ్. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. రాగలిగిన వాళ్ళకి లైవ్ అవసరం లేదు కదా. అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఇజ్రాయేలీలు పాపం చేశారు. ఏంటయ్యా పాపం అంటే ఆదివారం దేవుని సన్నిధికి రాకపోవడమే పాపం. ఏదో పెద్ద పాపాలు లేవు, పెద్ద పాపాలు చాలా ఉన్నాయి. ఇది పాపాలన్నిటికంటే పెద్ద పాపం. ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోకపోవటం. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ బ్రతుకులో శాపం, రోగం, వ్యాధులు, బలహీనతలు అన్నీ నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నాయంటే కారణం ఏంటి తెలుసా? నీవు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించకపోవటం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటాడు ఇక్కడ 11వ వచనం, ఇజ్రాయేలీలు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన మీరారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలించి బొంకి, చూసారా? శపితమైన దాన్ని నీ ఇంట్లో నడింట్లో పెట్టావే, బొమ్మలు పెట్టా. ఏంటిది? బొమ్మలు పెట్టారు. అదే శపించబడింది.
వింటున్నారా? చెప్పించబడింది ఏంటి? దేవుని ప్రవక్త అన్నాడు, ఎవరి ఇంట్లో టీవీ ఉంటుందో, టీవీ ఒక శాపం అన్నాడు. టీవీ ఒక శాపం అన్నాడు అంతే. ఇంట్లో కొడవలు ఉందా? కత్తిపేట ఉందా? కత్తిపేట బెండకాయలు కోసుకోవాలా, దొండకాయలు కోసుకోవాలా, ఉల్లిగడ్డలు కోసుకోవాలా, బెండకాయలు కోసుకోవాలా, పేక్ కోసుకోకూడదు. ఏంటిది? మా ఇంట్లో కత్తిపేట ఉందని పేక్ కోసుకుంటావు. అమ్మో. అలాగే మీ ఇంట్లో టీవీ పెట్టుకుంది ఎందుకు? కర్పూర దీపం చూడటానికి కాదు, అదే కార్తీక దీపం. నీ దీపం ఆరిపోద్ది అని చెప్తే ఒక ఏమంటుంది, అనమాకండి మాస్టర్ గారు, అనమాకండి, నీ నోరు అసలుకే మంచిది కాదు. పొద్దున్న దీపం ఆరిపోద్ది అంటే ఏంది? దీపం చూడకుండా మానేయరాదు? ప్రభువుకి స్తోత్రాలు చెప్పరాదు? పని చేసుకునేటప్పుడు ప్రభా నీకు స్తోత్రం అని చెప్పు. ఎంత ఆశీర్వాదం. ఏ పని చేసుకున్నా ప్రభా నీకు స్తోత్రం అని చెప్పు. ప్రార్థన చేయి, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు, నీ భర్త క్షేమం కొరకు. ఎందుకు చేస్తాం? ఆడు ఎప్పుడు పోతాడా అని పేరుని ఏమన్నా ఉంటే ఎల్ఐసీలు పాలసీలు ఎప్పుడు వస్తాయని నీ బాధ నీది. అంతేగా? నీ బాధ నీది, ఆడి బాధ అడుగుతావు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ భర్తకు ఎందుకు రోగం, ఎందుకు వ్యాధి, ఎందుకు బలహీనతలు, ఎందుకు సమస్యలు? సీరియల్ చూసిన శ్రద్ధ భర్త మీద ఉంటే ఎంత బాగుండు. వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి గట్టి చెప్పు. టీవీ మీద ఉన్న శ్రద్ధ, లోకం మీద ఉన్న శ్రద్ధ, లోకస్తులతో పెట్టుకున్న ముచ్చట్ల మీద ఉన్న శ్రద్ధ, ఇవే శపితమైనవి. అంటే మీకు ఏం చేయాలా? చంపేసేయాలి. శపితమైనది నీ ఇంట్లో ఉండకూడదు. యోగు దగ్గరికి యోగు స్నేహితులు వచ్చి అంటాడు, నీ గుడారములో దుర్మార్గత ఉండకూడదు. ఇప్పుడు నువ్వు సినిమా పాట పెట్టావు, మీ ఇంట్లో సినిమా పెట్టుకొని చూస్తున్నావు. నీ ఇంట్లోకి ఎవరు రావాలి? దేవుడు రావాలా, దయ్యం రావాలా? యేసు రక్తము రక్తము కొట్టు. యేసు రక్తము వినపడుతుంది పాట, మీ ఇంట్లో నుంచి పాట వినపడుతుంది. ఈ లోపల తెగులు దారిన పోతా నీ ఇంటి మీదకి అడుగు పెట్టబోయి కూడా నువ్వు రక్తం వినపడుతుంది, వెళ్ళిపోతుంది. నువ్వు గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మని పెట్టుంది, పెట్టమాసలు ఏముంది అని పెట్టుకుంటూ చూస్తాం అనుకో, పోత పోయేది కూడా లేదు. మీ ఇల్లు దాటిపోయేది కూడా అది వచ్చింది. బాగుంది పాట విందామని వచ్చి నీకు ఊరుకుంటుంది అని చెప్పండి. నీ కాడి నుంచి పక్క వాళ్ళకి ఊరుకుంటుంది. అర్థమైందా? రాత్రే ముందే ఆయనకు వచ్చిందయ్యా, ఆయనకు వచ్చినాక నాకు వచ్చిందయ్యా, నాకు వచ్చినాక పిల్లకాడికి వచ్చిందయ్యా, అందరికి వచ్చిందమ్మా అనే వచ్చిందంతే. ఎందుకని? దాని పవర్ అలాంటిది. నీ కాడ పవర్ లేనప్పుడు దాని పవర్ చూపించుద్ది. కరోనా వచ్చింది, 3rd వేవ్ వచ్చింది, 4th వేవ్ కూడా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, పోయిన ఆదివారం నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది, యేసు రక్తం అనే వ్యాక్సిన్ ఉంది కదా మన కాడ, ఈ వ్యాక్సిన్ ఎందుకు అనిపించింది. వేసుకోయ్యా 4 ఊర్లు తిరిగి వస్తుంటా, వేసుకోయ్యా, అయ్యా వేసుకో. ఏంటి వ్యాక్సిన్ ఎందుకు తగిలింది అందరికీ? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనలో ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంది, తెలుసా మీకు? ఏంటది? యేసు రక్తం. ఈ రక్తం మీద ఏది పనిచేయదు. హల్లెలూయా. ఆ రక్తాన్ని కలిగిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఆ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఇక్కడ ఎవరు కనిపించదు నాకు ఆ వ్యాక్సిన్ వాళ్ళు. ఆమె చెప్తారా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినిపించ
దీవించబడతాయి. నీ కుటుంబంలో, నీ గృహంలో స్తుతి స్తోత్రాలు ఉండాలి. శపించబడినది నీ ఇంట్లో ఉండకూడదు. నీ ఇంట్లోంచి గప్పున చుట్టపోగ రాకూడదు, బీడీల పొగలు రాకూడదు, సిగరెట్ల పొగలు రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. సీరియల్ సినిమా మాటలు వినపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో ఏమనపడదు తెలుసా? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు. దేవునికి స్తోత్రం. అప్పుడు దయ్యం నీ ఇంట్లోకి రావాలంటే భయపడుతుంది. ఎంత ధైర్యం దానికి! ఎవరున్నారు ఇంట్లో? ఎవరున్నారు ఇంట్లో? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు రాయం కదా. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు రాయం రాయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అదవుతుందా? శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలించి బొంకి. శపితమైంది అంటే చెడిపోయింది. ఆమేన్. దేవునికి ఇష్టం లేని నీ ఇంట్లో ఉన్నాయి. ఇష్టం లేని, దేవునికి ఇష్టం లేని కార్యాలు నీ ఇంట్లో నువ్వు చేస్తున్నావు. ఆమేన్. దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు. నువ్వు దొంగవి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దొంగడు పరలోకం ఉందా? ఎందో ఎట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 18,500 ఎవరు తీసుకున్నారు? 18,500 ఎవరికి వచ్చినాయి? అమ్మఒడి ఎవరికి వచ్చింది? రైతు భరోసా ఎవరికి వచ్చినాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తం గండంలో పడ్డాయా? చెప్పలేమంటే ఆయన ఎందుకు చెబుతామని తీసుకుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు సొమ్ము అయ్యి? ఆయన సొమ్మ ఇస్తుండ. ఆయన నాకు ఆయన అంటున్నా, ఆయన సొమ్మ అది ఇచ్చేవాడు కావద్దు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. వచ్చి నేర్చినట్టు గుండం వేస్తున్నావా, మరి దశభాగం తీస్తున్నావా? ఇందాక లెక్కల్లో వాకింగ్ చెప్తుంటే పోయిన సంవత్సరం వచ్చినాయి కానీ ఫస్ట్ గారు ఈ సంవత్సరం రాలా అన్నది. పోయిన సంవత్సరం దశభాగం తీసిన దాంట్లో అన్నా అంటుంది, అందుకే రాలేదండి. ఆయన ముఖ్యమంత్రి ఎందుకు చేసాం? ఆమేన్ చెప్పండి. ఇట్లాంటి పథకాలు ఎత్తున్నాడనే దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడిచ్చే ప్రతిదీ కూడా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రతి దాంట్లో దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. దొంగోల్లాగా ఒక ఆమె అంటుందంట, దశమభాగం అంటే ఏంటి? అమ్మో, ఎలా తీస్తారు దాన్ని? ఎలా తీస్తారు? అబ్బో తెలియదంట అసలు ఆమెకి. అన్ని లోక సంబంధమైన కార్యాలన్నీ తెలుసు కానీ దశమభాగం తెలియదంట. అన్నీ తెలుసు, మిగతాయి మొత్తం లోకమంతా తెలుసు కానీ దశమభాగం తెలియదంట. ఇప్పుడు చెబుతాను, దశమభాగం అంటే 10 రూపాయల్లో రూపాయి దేవుంది. చెప్పండి, తెలియదని తెలుసుకోండి. 10 రూపాయల్లో 100 రూపాయల్లో 10 రూపాయలు దేవుంది. 1000 రూపాయల్లో 100 రూపాయలు దేవుంది. అదే 1000 రూపాయల్లో నేను చూస్తారు 100 రూపాయలు దేవుంది. 10,000ల్లో అర్థమైందమ్మా? దశమభాగం తీయటం ఇది తీయండి.
తీయకపోతే మామూలుగా ఉండదు. నేను కాదుగా, ఆయన చూసుకుంటాడు. దశమ భాగం పాస్టర్ గారి సొమ్ము కాదు, దశమ భాగం యెహోవా సొమ్ము. మింగావు, నిన్ను మింగుతాడు ఆయన, నిన్ను మింగుతాడు. తలక ఏ వైపున వైపునావు మా కాలంలో దశమ భాగం మిగతాను. ఎట్టు విప్పినావా, ఎట్టు విప్పినావా? నాకు కూడా ఎట్టు విప్పినట్టున్నారు అంటే ఈయనని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక్కటే మీకు గుర్తు, పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు ఎవరంటే దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి, పరిశుద్ధాత్ముడు అంటే వారిలో ఉండి ఆయనే ఇప్పిస్తాడు. ఆ మనిషికి ఇష్టం లేకపోయినా పరిశుద్ధాత్ముడు లోపల ఉండే ఈ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వడ్డీ వ్యాపారాలు అర్థమవుతుందా? 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు మధ్యలోనే పోతావు అట్లాంటి వ్యాపారాలు చెప్తే. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీలు మధ్యలో పోవటమే. అట్లాంటి వాళ్ళకి అసలు పరలోకం లేదండి, తెలుసా మీకు? 15వ కీర్తనలో ఉందా? 15వ కీర్తనలో వడ్డీ వ్యాపారం నుంచి రాశాడా? చదవండి ఒకసారి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అంటే పరలోకంలో ఉండేవాడు ఎవడని అర్థం. అటువాడు నాలుగుతో కొండెములాడు, తన శరీరాన్ని కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపుడు, తన దృష్టి తీర్చుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు. అది తన ద్రవ్యం. డబ్బులు ఎవరి? నీ డబ్బులే. నీ డబ్బులను నువ్వేం చేయకూడదు, వడ్డీ వ్యాపారాలు చేయకూడదు. మరి ఎట్ట బతకాలి సార్ వడ్డీ వ్యాపారం చేయకూడదు? దేవుడు బతికిస్తాడు. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం, గుర్తుపెట్టుకోండి, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు నష్టపోతారు, దెబ్బతింటారు. దేవుడు కోలు అని దెబ్బ కొడతాడు. కోలు అని దెబ్బ, మామూలు దెబ్బ కాదు. 18వ అధ్యాయం 12వ వచనం. దీనులను దరిద్రులను బాధ పెట్టి, అయ్యా వింటున్నారా సార్లారా? దీనులను దరిద్రులను బాధ పెట్టి బలాత్కారము చేత నష్టము కలుగు చేయుటయు, తాకట్టు పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే తాకట్టు ఏం పెట్టుకున్నావు దాన్ని ఇవ్వకుండా అయిపోయింది, నీ టైం అయిపోయింది, ఇంకా తాకట్టు పెట్టి టైం అయిపోయింది కాబట్టి ఇంకా వస్తువు మేమే ఉంచుకుంటాం. విగ్రహాలతో చూసి హేయ కృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు ఎవడైనా చేస్తే వాడు బ్రతుకునా? బ్రతకడు. ఈ హేయ క్రియలు చేసిన కనుక అవశ్యముగా వానికి మరణ శిక్ష విధించబడును. వామ్మో, వినుచుంటిరా బిడ్డలారా? వడ్డీ వ్యాపారంలో చేసి బిడ్డలారా మధ్యలోనే పోతారంట. నేను చెప్పుటలేదు, దేవుడు చెప్పుచున్నాడు. ఆమె చెప్పండి. 7వ వచనం. ఎవరినైనా బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత. వాము, ఎంతమంది సామాన్లు నేను మీటో తాకట్టు సామాన్లు, తాకట్టు సామాన్ అమ్మో అయ్యంట కట్ల పాములు అయితే అంట. ఏదో టైంలో కటకం దొరుకుతాడు. నేను దేవునికి స్తోత్రం. చదవండి. తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనా నష్టం కలుగు చేయకుండా వాడే ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పియకయు.
అట్లాంటి వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేయని వాళ్ళు బతుకుతారంట. తర్వాత చదువుకోండి అది. ఆమె చెప్పారంటే 17వ వచనం, పేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడైన విధులను ఆచరించిన కట్టనుసరించున్న వడ్ల అతడు తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. దేవునికి స్తోత్రం కలుగును. నాకు తెలుసు మీలో చాలా మంది నా మీద కత్తులు నోరుతారని, అయినా కానీ లేక చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది వాక్యం. ఆమేన్. పలికించిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవే శపించబడి నీ ఇంట్లో శపితమైనవి ఏంటంటే ఇవే. దేవుడు ఊరుకుంటాడా? అసలు దేవుని పిల్లలు చేయొచ్చండి ఇట్లాంటి పనులు. 22వ కీర్తన దేవుని పిల్లలు చాలా ఉన్నాయి. ఈ వడ్డీ వ్యాపారాల గురించి నేను చెప్పట్లా, ఎందుకంటే చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. ఇవాళ ఎందుకు చెప్పినాం అంటారా? ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎందుకు చెప్పానంటే అంటున్నారా, ప్రభు చెప్పాడు, ఆయనే చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 24వ అధ్యాయం కీర్తనల గ్రంథం 24 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టదేవు కపటముగా ప్రమాణము చేయదు. నిర్దోషమైన చేతులు. ఈ చేతులు ఏం చేతులు? 5 రూపాయల వడ్డీకి చేతులా? నిర్దోషమైన చేతులా? జాగ్రత్త. దేవుని పిల్లలు ఎట్లాంటి పాపం అంటే అది. వాడు తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటాడు, వచ్చేటప్పుడు నేను తిట్టు తిడతారు తెలుసా. మీరు అనుకుంటారు పాస్టర్ గారికి ఎందుకు ఇట్లాంటి అని వాక్యం చెప్పుకోవచ్చుగా అంటాడు అనుకుంటారు. మీరు యేసుప్రభు గురించి చెప్పొచ్చుగా. యేసుప్రభు మరి ఏం కొడుకు, మా నాన్న వడ్రంగం పనిచేస్తాడు, చచ్చిపోయేదాన్ని లేపిండు, మరి ఏం కొడుకే, మా నాన్న పేరు యోసేపు, గుడ్డలను బాగు ఈ చెప్పుకోవచ్చు కదా పాస్టర్ గారు. దీని గురించి ఎందుకు అయ్యి నీకు? నా వడ్డీ తీసుకుంటే నీకెందుకు, ఇస్తే నీకెందుకు, నాకే కావాలి అవన్నీ నన్ను చెప్పమన్నాడు కాబట్టి చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇవేనండి శపించబడినవి. ఇవి మన దగ్గర ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సడన్గా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది. చెప్పాడు అక్కడ, బ్రతకడం మరణం అన్నాడు కదా. అక్కడ చదివారు మీరు ఏసుకెళ్ళి 18 చదివారా? చదవలేదు. మేము చదువుతారా? చదవలేదు అనుకుంటా. చదివారా? మళ్ళీ చదువుతున్నా లేకపోయింది, ఎందుకు వచ్చి బాధని చదివామన్నారు ముందే. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం శపితమైనది మన దగ్గర, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఇప్పుడు ఏమంటారు? శపితమైన దాన్ని తీసుకుని 7వ అధ్యాయం 11వ వచనం, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నేను వారితో చేసే నిబంధన మర్చిపోయారు, శపితమైన దాన్ని కొంత తీసి దొంగిలించి బొక్కి వడ్డీ వ్యాపారం చేశారు సార్. ముందు పోయి అడిగి మనకు, అయ్యో 10,000 కావాలి ఇస్తావా అంటే అసలు దొరకవండి. మళ్ళీ మనకు అవసరంగా ఎట్టను చూడలే, అయ్యా చూడయ్యా అవసరం అయ్యా, బా దొరకవయా లేవోయా ఏందా, కాదులే అమ్మా నువ్వు దొరికితే ఎవరు లేదు చూడమ్మా, సరే నేను కనుక్కుంటా, వాటి దగ్గర ఉంటాయి డబ్బులు, కనుక్కుంటా, నా మీద ఆశ పెట్టుకో మాకు, మళ్ళా కనుక్కుంటా, రేపు చెప్తా, మళ్ళీ వీడు పోతాడు, రేపు పోతాడు అడిగి. మమ్మల్ని అయ్యా ఏంటంటే మరి మొన్నటిదాకా మరి 3 రూపాయలకి ఇచ్చారంట, ఇప్పుడు 5 రూపాయలు దగ్గర తీయడంట. మనవి కాదు, నాదైతే అసలు నీకు నేను ఎప్పుడన్నా లేదన్నానా, నావి కాదు డబ్బులు. ఏంది ఇది? బొక్కటం అంటారు, దాన్ని ఏమంటారు? బొక్కటం అంటే ఏంటి? అబద్ధం. అబద్ధం ఆడేవాడు
అబద్ధములకు జనకుడు సాతానంట. నా కాళ్ళు లేవు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆమెను అడిగా. మరి ఆమె కనికమైన నేను పార్థనామని కాబట్టి సరిపోయింది. నేను పార్థనవుని కాబట్టి అదేంది ఏమంటారు, ఏ వడ్డీ అది, ధర్మ వడ్డీ ఇస్తున్నా. నేను పార్థనవుని కాబట్టి. మరి ఆమె పార్థనామం కాదు. మరి ఎంత మరి 5 రూపాయలు అయితే మరి తీసుకురాలే, మెట్ట కట్ట 5 రూపాయలు చేసేది మరి అవసరంగా. పిల్లగాడు ఆసుపత్రిలో ఉన్నాడు, ఇలా ఆమె పిల్లడు ఆసుపత్రిలో ఉండడు, ఈ పిల్లడు రేపు పెద్ద రోగంతో ఆసుపత్రిలో ఉంటాడు. నీకు అప్పుడేం దొరకవు, వాక్యం ఏమంటుంది తెలుసా? మీరు వాక్యాన్ని నమ్మాలి. యెషయా గ్రంథం తర్వాత ఇవన్నీ మీరు చూసుకోవాలి. 33వ అధ్యాయం. దోచుకొనబడకపోయినా దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు దోచుకోవాలా, కానీ నువ్వేం చేస్తున్నావు? దోపిడీ. డబ్బు కావాలి నాకు, ఏమైనా చేస్తా. డబ్బు ఉంటే చాలు, ఏం పని అని చేస్తా, ఎంత నీచమైన పని అయినా. దోచుకొనబడకపోయినా దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు వంచకపోయినా వంచుచుండు నీకు శ్రమ. నువ్వు దోచుకొనడం మానిన తర్వాత నువ్వు దోచుకొనబడతావు. నువ్వు వంచడం ముగించిన తర్వాత చూసారా, తాతకు వచ్చే తరాలకు తప్పదని దేవుని వాక్యం అంటుంది. మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ శపితమైనవి. ప్రైజ్ ది లార్డ్. ఈ శపితమైనది ఏది కూడా మన గృహాలలో ఉండకూడదు. మీరు బాగుండాలని చెప్తున్నా. గ్యాస్ కొట్టే ప్రసంగం చేశాను, ఎంతసేపు ఉండదు గ్యాస్ కొట్టే ప్రసంగం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమె చెప్పలేదు. మీ భర్తలను దేవుడు దీవించునుగాక. అది ఏం పాపించి పని చేస్తున్నా దీవించునుగాక. మీ పిల్లలను దీవించునుగాక. మీ తాతలను దీవించునుగాక. మీరందరూ యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు అని కాసేపు చెప్పి ఆమె చెప్పి కానుకలు సమర్పించుకుందాం, పాట పాడుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం అంటే 1 గంటలో మొత్తం అయిపోద్ది. ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇన్ని చెప్తున్నామంటే నీ ఆత్మ నశించి నరకాగ్నికి పోకుండా ఉండటం కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన గురించి ఎవరైనా మాట్లాడుకున్నారనుకోండి, ఫలానా ఆయన ప్రార్థన పోతాడంటే వాడా ఊరికోసమే వాడు 5 రూపాయలు వడ్డీలు తిప్పుతాడా. ఇంకా అప్పుడు ఏమైంది? మన పరువు ఏమైంది? దేవుని నామానికి ఏమైంది? అవునా, ఆ సిస్టర్ ప్రార్థనకు పోద్దండి. అవునండి పోద్దండి. ఏదన్నా అవసరమై వెళ్తే ఏమాత్రం ఆలోచించుకోండి, ఇచ్చుద్దండి. ఏం జరిగింది? వాడి ద్వారానేమో ప్రభునామానికి అవమానం వచ్చింది, ఈమె ద్వారా ప్రభునామానికి మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు యేసయ్య నామానికి అవమానం తెచ్చే బిడ్డగా ఉంటున్నావా? యేసయ్య నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఉంటున్నావా? ఇది ప్రాముఖ్యమైన మాట. అందరు చెప్పరు ఇది. నువ్వు వెళ్ళిపోతూ మాకు ఎందుకు మా దర్శనం బాగా తెచ్చేసి బా. 18,500 వచ్చినాయా? 1800 వేసిపా. నువ్వు వెళ్ళిపోతే ఎడదంతా మాకెందుకు. అమ్మఒడు వచ్చినాయా? 15,000 నువ్వు ఎడదంతా మాకెందుకు. నరకానికి పోతే మాకెందుకు, పరలోకం పోతే మాకెందుకు. 5 వరుస డబ్బులు పడ్డాయా? డాక్టర్ లోన్ ఇచ్చారా? లోన్లు ఇచ్చారా? మరి దశమ భాగం ఇచ్చినావు. మరి పెట్టపోతే మాకెందుకు కానీ దశమ భాగం తెచ్చుకో. ఇటు చెప్పే పాస్టర్లు ఉంటారు, వాళ్ళలాగా మేము చెప్పదలుచుకోవాలి. మాకు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు ఇచ్చిన ఒకటి ఇగిపోయిన ఒకటి లెక్కలేదు. పిలిచినవాడు నమ్మదగిన వాడు. మళ్ళీ 2 ఇంజక్షన్ చేసుకుంటారు, 2 సెలైన్లు పెట్టుకుంటారు. దేవుడు నన్ను పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈ వర్తమానం నాది కాదు,
ఈ వర్తమానం దేవుని. ఇంతసేపు చెప్పబడిన మాటలో ఏదైనా సొంత మాట చెప్పానా, వాక్యం చెప్పానా? వాక్యంలో ఉన్నదే చెప్పాను. లేనిది ఏది నేను చెప్పను, నాకు అవసరం లేదు కూడా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దొంగిలించారంట, బొంకారంట. దేవుని సొమ్మును ఏం చేస్తున్నాం? దొంగతనం చేస్తున్నాం. ఆమె రెండవది బొంకుతున్నాం, అబద్ధాలు ఆడి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారంట. దేవునికి స్తోత్రం. తమ సామాన్ అంటే మీ సామాన్లే. ఎవరి సామాన్లు? మీ సామాన్లోనే దాచిపెట్టుకొని ఏం తెలియనట్టు వచ్చి కూర్చున్నారంట. చూస్తుంది ఎవరు? దేవుడు. కాబట్టి ఇజ్రాయేలీయులు శాపగ్రస్తులై, అది శత్రువు మీద నీకు జయం లేకుండా పోతుందంటే శాపం. ఆమె శాపగ్రస్తులైన వారు మీ మధ్యలో ఉండకుండా మీరు వారిని నిర్మూలం, అంటే ఆ శపించబడిన మీ దగ్గర లేకుండా పూర్తిగా తొలగిపోతేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలా? ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఆయన వచ్చాడు అనుకో, నీ జీవితం మారిపోద్ది. ఆయన రాకుండా ఎంత బతుకుపోతే ఉపయోగమే ఉంది? ఇప్పుడు ఏసై లేకుండా ఎంత బంగారం ఉంటే ఉపయోగం ఉంది? నీ కాడ 20 చెవులు ఉంటే ఏముంది, 30 చెవులు ఉంటే ఉపయోగం ఉందా? ఏసై లేకుండా ఎన్ని పొడి చీరలు ఉంటే ఉపయోగం ఉంది? ఏసై లేకుండా ఎంత ఆస్తి ఉంటే ఉపయోగం ఉంది? ఏసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకే పౌలు భక్తులు అంటాడు, క్రీస్తును సంపాదించుకో. ప్రభువును సంపాదించుకోవాలి కానీ ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదండి. తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి దేవుడు సమృద్ధినిచ్చాడు. చాలిక ఎందుకు దోపుడు సొమ్ము? ఎందుకు ఇతరులను వంచడం? ఎందుకు ఇతరులను మోసం చేయటం? ఎందుకు ఇతరులను హింసించడం? ఎందుకు వడ్డీలకు వడ్డీ వ్యాపారాలు చేసి భ్రష్టత్వంలో పోవటం ఎందుకు? వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు 13వ వచనం, నీవు లేచి, నేను ముగించిపోతున్నాను, జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగూ చెప్పును, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడను గనక నా పిల్లైన మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. నీ ఇంట్లో పరిశుద్ధత ఉంటే దేవుడు వస్తాడు. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవ్వడు చూడడు. ఆమె ఒక గెస్ట్ మన ఇంటికి వస్తాడనుకోండి, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, లాయరు లేకపోతే కలెక్టరు లేకపోతే ఇంకొకరు ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి మన ఇంటికి వస్తే అక్కడ చెంబులు ఆడాయాడు, దెబ్బలు ఆడాయాడు, బట్టలు పడేస్తామా? నీట్గా ఉంచుతాం గదంతా. ఆఫ్టర్ ఆల్ ఒక గొప్ప వ్యక్తే మన ఇంటికి వస్తే అట్లా ఉంటే, మరి పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు మన హృదయంలోకి, మన ఇంట్లోకి వస్తానంటే నీ హృదయం ఎట్లుండాలా? నీ ఇల్లు ఎట్లుండాలి? నీ హృదయంలో ఈ దుర్మార్గత అంతా ఉంచుకొని నీ ఇంట్లో ఇటువంటి పాపిష్టి కార్యాలన్నీ చేసుకుంటూ, ప్రభా వచ్చి మా ఇంట్లో ఉండయా, ప్రభా వచ్చి నా ఇంట్లో ఉండయా అంటే ఉంటాడా? ఉండడు. నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధతను కోల్పోయావు. ఆమె అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకు? నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం నా పిల్లైన మీరందరూ పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని ఏం చేయాలా? దేవునికి స్తోత్రం కలుగునగాక. శత్రువు నీ మీద జయాన్ని పొందుకుంటున్నాడంటే, నీ జీవితంలో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తరుగుతున్నాయంటే
కారణం ఏంటి తెలుసా? నీ ఇంట్లో, నీ ఒంట్లో శాపగ్రస్తమైంది ఏదో ఉంది. దాన్ని పూర్తిగా ఏం చేయాలా? నిర్మూలన చేయాలి. ఎప్పుడైతే ఆ శపించబడిన దాన్ని నిర్మూలన చేస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. శపించబడిన దాన్ని ఉంచుకునే అపవిత్రమైన కార్యాలు చేస్తూ, వడ్డీ వ్యాపారాలు చేస్తూ, నీతిమాలిన పనులు చేస్తుంటే దేవుని ఉగ్రత అటువంటి వాళ్ళ మీదకి ఎంతమంది తిడతారంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని. ఆ తిట్లు ఒక్క తిట్టు తగలదా? ఓ తిట్టు తగులుతారు. ఇక అంతే సంగతిలో కాలో చేతులు ఎరుగుతాయి, చేయటానికి పని కూడా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి, చేయబోదులు ఇవ్వండి. జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు ఆవిడ. ఆపదలో సహాయం చేయి, జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి వాడి చేత ఎందుకు తిట్లు తింటావు? వాడు ఎన్ని తిట్లు తిడతాడు, ఎన్ని శాపాలు పెడతాడు? అది నీకు ఆశీర్వాదమా? నిజమైన దేవుని పిల్లలైతే అట్లాంటి పనులు చేస్తారా? చేయరు. కాబట్టి వాక్యానికి లోబడండి, వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోండి. శపించబడింది మీలో నుంచి, ఇంట్లో నుంచి తొలగించండి, అప్పుడు దీవించబడతారు. అందరూ లేచిన కూడా కళ్ళు ముద్ద, 2 చేతులు ఆకాశం వైపెత్తి ఒక తీర్మానం చేద్దాం. అందరూ గ్లోరీ టు ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రైజ్ జీసస్. స్తోత్రం. ప్రైజ్. అందరూ ఒక తీర్మానం చేద్దాం. గ్లోరీ టు ది లార్డ్. స్తోత్రం. జీసస్. Thank you, Lord. Holy Spirit, Lord. Stotra. Praise. Stotra, stotra, stotra. శపించబడినది మనలో ఏదైనా ఉంటే విడిచిపెడదాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన జీవితాల్లో ఉంటే విడిచిపెడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. Glory to the Lord. Hallelujah. 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 Stotra. Jesus. అందరూ చప్పట్లు కొడుతూ హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నా హృదయమునకు
కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత ఎంతో మధురమైన ఎంత ఎంతో మధురమైన స్వరం ఎంతో మధురమైన స్వరం ప్రభు సన్నిధిలో శపించబడినది ఏదైనా నీ జీవితంలో కనుక ఉంటే దాన్ని పూర్తిగా తొలగించుకుని నువ్వు ఆయనకు సాక్షిగా బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉండగా ప్రభు సన్నిధిలో అందరం ఒక తీర్మానం చేద్దాం. ఇంకా నీ జీవితంలో నీ బ్రతుకులో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టు. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు తెల్లడో ఒప్పుకొని దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుని వైపు తిరుగు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగిస్తాడు. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభువు స్థిరపరచి బలపరచునుగాక. యేసు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడునుగాక.